హలో అండి, ఆహా ఆల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని హనుమాన్ జయంతి ఒక్కరోజునే కాదండి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రతి మంగళ శనివారాల్లో కూడా వీటిని నైవేద్యంగా నివేదన చేయవచ్చు. అలాగే వడమాల కోసం 108 అప్పాలు చేయాలంటే ఎంత పిండి తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఒక బౌల్లో అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యం పిండి, అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. అలాగే 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం ఇక్కడ బొంబాయి రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి అరకప్పు చొప్పున మొత్తం కలిపి 1.5 కప్పులు తీసుకున్నాం కదండి. అందుకే 1.5 కప్పుల బెల్లం, 1.5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. బెల్లం, నీళ్లు, పిండి మిశ్రమం కూడా సమానంగా ఉండేలా తీసుకోవాలి. బెల్లం పాకం ఏమీ రానవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవడం స్టార్ట్ అయినప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 6 యాలకులు, కొంచెం పంచదారతో మిక్సీ పట్టిన పొడి వేసుకుంటున్నానండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అడుగు మందంగా ఉన్న పాత్రలో చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా 1-2 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు ఎగిరిపోయి పిండి దాకా నుంచి సెపరేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి గోరువెచ్చగా అంటే మన చేతితో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. పిండి చేతికి బాగా అంటుకున్నట్లు అనిపిస్తే కనుక కొద్దిగా నెయ్యిని తీసుకుని ఇలా చేతికి అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకోవడం వల్ల అప్పాలు చుట్టూ పగుళ్ళు రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని అప్పాల్లా చేసుకోవాలి. అన్ని అప్పాలు ఈక్వల్గా రావాలంటే ఇలా 1 టీ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ వాడి ఇలా అప్పాలు తయారు చేసుకోవచ్చు. నేను ఇలా అన్ని పిండిలు అరకప్పు చొప్పున తీసుకుంటే ఇక్కడ 60 అప్పాల వరకు వచ్చినాయండి. మీరు 108 కావాలంటే 1 కప్పు పిండి వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతుల మధ్యన రౌండ్ బాల్లా చేసుకొని చేతితో లైట్గా ప్రెస్ చేస్తే ఇలా అప్పాలు తయారవుతాయి. మీకు ఏ సైజులో అప్పాలు కావాలనుకుంటే దాన్ని బట్టి పిండిని తీసుకోవచ్చు. ఇలా అన్ని అప్పాలు తయారు చేసి పెట్టుకోవాలి. వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అప్పాలు వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే అప్పాలు కదిపేయకుండా కొంచెం ఆగి కదుపుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఈ అప్పాలు వేయించుకుంటే పైన వేగిన పిండి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అప్పాలను వేయించుకోవాలి. రెండవ వైపు కూడా వేగిన తర్వాత వీటిని ఒక గరిటెలోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరొక గరిటె తీసుకొని ఈ అప్పాలని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే అప్పాలు పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మిగిలిన అప్పాలను కూడా వేసి వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అప్పాలు రెడీ అవుతాయి. మీరు కూడా ఈ అప్పాలను ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.